10వ తరగతి దాకా ఊర్లా, ఇంటర్ కోసం టౌను, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, లా చేస్తానికి జిల్లా సెంటర్, లేదంటే పట్టణానికి, పీజీ చేస్తానికి యూనివర్సిటీ. ఇంకా పెద్ద చదువులు చదువుకోవాలనో కొలువు కోసమో బయట దేశాలకు పోయిర్రంటే అంతేగా. శాన మటుకు బడిని మర్చిపోతారు. ఊరితో ఒక్కడే ఉండదు. ఎన్నడో ఒకనాడు పండుగలు పబ్బాలకు వస్తే అదే మా ఎక్కువ. అగో అసొంటోళ్ళ ముచ్చట ఇది. కాకుంటే వాళ్ళు ఏం చేయబోతురు అనేదే అసలు పాయింట్. మహబూబ్ నగర్ జిల్లా ఎనుగొండ సర్కార్ బడి పిల్లలకు ఆసరైతానికి బయటి దేశాల నుంచి వచ్చిండ్రు. ఇల్లంతా ఓ 15 మందిని దత్తత తీసుకొని వాళ్ళు ఏం చదువుదాం అనుకుంటుండ్రు, పెద్దగైనాక ఏమైదాం అనుకుంటుండ్రు, ఏం చేస్తే ఆ లెవెల్ కు పోతారో మెంటర్ లెక్కుండి ఎరక చెప్పుకుంటా పిల్లలు సెటిల్ అయ్యేదాకా సాయం చేస్తారట. అట్లా అని ఈ బడిలోనే చదువుకుండ్రేమో అనుకునేరు. ఈ ఊర్లోనే ఓ ప్రైవేట్ బడిలో చదివి బయట దేశాలలో కొలువులు చేస్తున్నోళ్ళు కంపెనీలు పెట్టిండ్రు. ప్రైవేట్ స్కూల్లో చదివిన విద్యార్థులు అయినప్పటికీ కూడా గవర్నమెంట్ పాఠశాలని అడాప్ట్ చేసుకోవడం అనేది చాలా హర్షించదగ్గ విషయం సార్. ఇదంతా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సారు వాళ్ళ ఇంటామే లక్ష్మీ ప్రసన్న మేడం ఉపాయమేనట. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తా ఉన్నాం. ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ చేసుకుంటే కొన్ని వందల మందికి మనము మెంటర్స్ గా చాలా మందిని మనం అటాచ్ చేయొచ్చు. మేడం సుత అదే ప్రైవేట్ బడిలో చదువుకుంది. ఈ నడుమ ఈ స్కూల్లో ఓ ఫంక్షన్ లో కలిసినప్పుడు సర్కార్ బడి పిల్లల కోసం ఏదన్నా చేద్దామని గీ ఉపాయం చేస్తే సరే అనుడే కాదు, ఎమ్మటే ఈ స్కూల్ కొచ్చి చూసి ఆడపిల్లలను మేడాలు, మగ పిల్లలను సార్లు దత్తత తీసుకున్నారు. ఎంత మంది ఉన్నారో ఎనుగొండ స్కూల్లో అందరికి కూడా మెంటర్స్ వస్తారు. అయ్యో నాకు రాలేదు అని మీరు అనుకోవద్దు. ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ అని చెప్పి ఉంటది. ప్రైవేట్ బడి పిల్లల కంటే వాళ్ళ అమ్మా నాయనలు సార్లు చెప్తారు. కానీ ఈడ ఎక్కువ మటుకు చదువుకోనోళ్ళ పిల్లలే ఉంటారాయే. అగో గాళ్ళ కాసరా కావాలన్నదే వీళ్ళ తన్లాట. దేశం గాని దేశం బతకబోయినోళ్ళు వచ్చి ఆసరైతమనే వరకు మేం సుత శాతనైన కాడికి అరుచుకుంటామంటుండ్రు టీచర్లు. పాఠశాల ఉపాధ్యాయ బృందం కావచ్చు, వాళ్ళ యొక్క సహకారం తీసుకొని మా పిల్లలందరూ కూడా ఒక మంచి స్థాయి లోపల ఉండడానికి మేము కృషి చేస్తామని. ఎవలెటు పోతే మాకేంది అనుకునే ఈ జమానాల సర్కారీ స్కూల్ పిల్లలకు ఆసరైతానికి ముంగట్టుకొచ్చిండ్రంటే శనార్థులు చెప్పాల్సిందే.